ఈ భూమి మీద కొన్ని ప్రదేశాలు మన లాజిక్ కు ఎట్టకేలకు అర్థం కావు. అలాంటి ఒక భయానకరమైన ప్రదేశం అమెరికాలో ఉంది. దాని పేరు బెన్నింగ్టన్ ట్రయాంగిల్. అక్కడ అడుగు పెట్టిన వారు తిరిగి రావడం అరుదు అంటారు. కళ్ళ ముందే మాయమయ్యే మానవుల కథలు. శరీరం గాని శబ్దం గాని కనబడకుండా ఆవిరైపోతాయి. వెర్మెంట్ రాష్ట్రంలోని 3 ముఖ్యమైన ప్రాంతాల మధ్య ఉన్న అడవి ప్రదేశాన్ని బెన్నింగ్టన్ ట్రయాంగిల్ అని పిలుస్తారు. ఈ పేరు 1992లో రచయిత జోషువా క్లార్క్ పెట్టారు. కానీ అసలు మిస్టరీ దానికంటే మునిపే మొదలైంది. 1940ల మధ్య నుంచి 1950 వరకు అక్కడ వ్యక్తులు మాయమయ్యే సంఘటనలను వరుసగా జరిగాయి. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు, పాదయాత్రల నుంచి మిలిటరీ వ్యక్తుల వరకు ఎవరూ తప్పించుకోలేకపోయారు. ఎవరో ఒకరు అక్కడికి వెళ్లిన తర్వాత ఇక ఎప్పటికీ కనిపించలేరు. ఈ సంఘటనల్లో ఒక లక్షణం ఏంటంటే వారిని చివరిసారిగా చూసిన వారు ఉన్నా తరువాత వారు కనిపించలేకపోవడం. కొన్ని సందర్భాల్లో వారంతా కొద్ది సెకండ్లలోనే మాయమవ్వడం. ఈ అడవిలో వాతావరణం చాలా వింతగా ఉంటుంది. మందపాటి పొగమంచు, అకస్మాత్తుగా మారే గాలి, అలజడి లేని నిశ్శబ్దం. అడవిలోకి ఒక అడుగు వేస్తే మన చుట్టూ ప్రపంచం మారిపోయినట్టు అనిపిస్తుంది. అక్కడి స్థానికులు అసలు అక్కడికి వెళ్లే ధైర్యం కూడా చెయ్యరు. కొన్ని వందల సంవత్సరాలుగా నేటివ్ అమెరికన్ సముదాయాలు ఈ ప్రదేశాన్ని శపించబడ్డ స్థలంగా పరిగణిస్తున్నారు. ఈ మాయలకు ఎన్నో ఎక్స్ప్లెనేషన్స్ చెప్తుంటారు. అవి టైమ్ లూప్స్, వానిషింగ్ మిస్ట్, బిగ్ ఫుట్ ప్రాణిని చూశామన్నవారు, మరియు వేరే డైమెన్షన్స్ కి తెరుచుకునే తలుపు ఉందంటారు. అయితే వీటిలో నిజమెంత, ఊహ ఎంత ఇప్పటికీ స్పష్టత లేదు. కానీ అదృశ్యమయ్యే వాళ్ళు మాత్రం తిరిగి రాలేదు. బెన్నింగ్టన్ ట్రయాంగిల్ ఇది కేవలం ఒక అడవి కాదు. ఇది మానవ బుద్ధికి సవాల్ చేసే మాయాజాలం. కొన్ని అడుగుల దూరంలోనే మాయమయ్యే జనాలు. అసలు మనం ఊహించలేని నిజం. ఇంకా అర్థం కాని మిస్టరీలు, నిజమైన కథలు, భయంకరమైన అనుభవాల కోసం రహస్య వేదికను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో చెప్పండి.